తెలివైన కోడలు కోడి కూర ఒక చిన్న కథ. చిన్న కథలు చెప్పడానికి స్వాగతం. రామాపురం అనే ఒక అందమైన గ్రామంలో ఒక అత్తగారు ఉండేవారు. అత్తగారి పేరు శాంతమ్మ. శాంతమ్మ మంచిదే గాని కొద్దిగా పిసినారితనం ఎక్కువ. అయితే శాంతమ్మ పిసినారితనాన్ని జాగ్రత్తనే అనేది. పిసినారితనం అంటే ఏమాత్రం ఒప్పుకునేది కాదు. శాంతమ్మ కోడలు రాణి చురుకైనది కాకుండా చాలా తెలివితేటలు ఉన్నది. ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో రాణికి వెన్నతో పెట్టిన విద్య. అయితే ఒక రోజు రాణికి కోడి కూర తినాలనిపించింది. అత్తకి చెప్తే వినదు కదా, ఎలా చేయాలా అనుకుంది. సరే ఏమైతేనే అత్తని అడిగింది రాణి. అత్త నాకు కోడి కూర తినాలనిపిస్తుంది, ఒకరోజు చేసుకుందామా అని. అయితే అత్త ససేమరా అంది. కోడి కూర అంటే చాలా ఖరీదు, మామూలు కూర చేసుకుందాం అంది అత్త. రాణి అంది అత్తతో, అత్త కొద్దిగా చేసుకుందాం అత్త అని. అందుకు శాంతమ్మ, మీ మామగారు మీ ఆయన అంటే నా కొడుకు వచ్చేలోగా మనం డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తే ఎలా కోడల పిల్ల, వద్దు వాళ్ళు వచ్చాక చేసుకుందాంలే అంది. అసలే రాణికి తెలివితేటలు ఎక్కువ కదా. రాణికి ఒక మంచి ఆలోచన వచ్చింది. వెంటనే అది అమలు చేసింది రాణి తమ పొలానికి వెళ్ళి అక్కడ పండిన కూరగాయలు ఒక్కొక్క కూరగాయ ఒక్కొక్క రకం తెంపుకొని బుట్టలో వేసుకొని ఇంటికి వచ్చింది. కూరగాయలన్నీ చక్కగా కడిగి ముక్కలుగా చేసి అన్ని కలిపిన కూర పొయ్యి మీద పెట్టి మంచి మసాలాతో కూర చేయసాగింది రాణి. కూర వండుతుంటే ఆ వాసనకి హాల్లో కూర్చున్న రాణి అత్త శాంతమ్మకి కళ్ళు పెద్దవయ్యాయి. ఏమిటి ఇంత మంచి వాసన వస్తుంది వంటింటి నుంచి అనుకొని గాబరా పడుతూ వంటింట్లోకి వచ్చి రాణిని అడిగింది శాంతమ్మ. అయ్యో కోడల పిల్ల, ఏంటి వండేస్తున్నావు? నేను వద్దని చెప్పాను కదా కోడి కూర, ఏం వండేస్తున్నావు నాకు తెలియకుండా అంటూ గాబరా పడి అడిగింది రాణిని శాంతమ్మ. అందుకు రాణి శాంతమ్మని, అయ్యో అత్తగారు మీరు గాబరా పడకండి, రండి కూర్చోండి, ముందు భోంచేద్దరు గాని అంటూ కూర్చోబెట్టి భోజనం వడ్డించింది అత్తగారికి రాణి. అత్తగారు భోజనం తింటూనే, ఆహా ఎంత రుచిగా ఉంది కూర, ఎలా చేసావేంటి రాణి అని అడిగింది శాంతమ్మ ఉత్సాహంగా. ఏం లేదు అత్తయ్య, మన పొలంలో పండిన కూరగాయలతోనే వండాను ఈ కూర, అచ్చం కోడికూరలాగా ఉంది కదా అంది రాణి శాంతమ్మతో. శాంతమ్మ రాణి తెలివితేటలకు సంతోషించింది. రాణి చేసిన కలగలుపు కూర గురించి ఊరంతా పాకిపోయింది. ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. రాణి చేసిన కూరని అందరూ మెచ్చుకున్నారు. ఊర్లో వాళ్ళు కోడలు రాణిని మెచ్చుకోవడంతో పాటు తన పిసినారితనాన్ని కూడా నొచ్చుకోవడం విన్నది అత్త శాంతమ్మ. పాపం కోడలికి కోడి కూర అన్నా పెట్టకుండా మామూలు కూరగాయలతోనే కోడి కూరలా చేయిస్తుంది అత్త అని కొంతమంది చెవులు కొరుక్కున్నారు. ఆ మాటలు కాస్త శాంతమ్మ చెవున పడ్డాయి. మరుసటి రోజు శాంతమ్మ అంది కోడలతో, కోడల పిల్ల, ఈరోజు కోడి కూర చేసుకుందాం మనం కమ్మగా అంది. ఆ మాటలకి రాణి ఎంతో సంతోషించింది. తన పథకం పారినందుకు మనసులోనే ఆనందించింది. తను చేసిన ఈ కలగలుపు కూరతోనే అత్త నోటి ద్వారానే కోడి కూర చేయమన్న మాట కూడా వినాలని రాణి వేసిన పథకం పారింది. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చిన్ని కథలు చెప్పనా.